హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. ఇంద్రం మిల్లు ఎలా ఉంటుందో అనేది ఈరోజు ఈ వీడియో తీసుకొచ్చాను. మన ఇంద్రం మిల్లు అంటూ ఇలా ఉంటుంది. వాళ్ళు ఇంద్రం మిల్లు ఇచ్చినా ఇలా ఉంటుంది, మనం కట్టుకోవాలనుకున్నా ఇలాగే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎట్లెట్లా ఉందో ఇల్లు. ఇది హాల్ అండి. మనకి రూమ్ ఎలా కట్టుకోవాలనేది కూడా మ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి. 2 కిటికీలు ఉన్నాయి. అవతల పక్క ఒకటి ఇవతల పక్క ఒకటి 2 కిటికీలు అయితే ఇచ్చారు. ఇటు ఒకటి కిటికీ ఇచ్చారు. నెక్స్ట్ ఇదేమో పూజ గది. ఇది కూడా రూమ్ చిన్నగానే ఉన్నది. నెక్స్ట్ ఇది ఏమో హాలు. ఇదేమో కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా ఉంది, సరిపోని ఉన్నది. కిచెన్కి కూడా కిటికీలు వచ్చాయి. పైన రౌండ్ది ఇచ్చారు వెంటిలేటర్. నెక్స్ట్ ఇవతల పక్కకు డోరు, అవతల పక్కకు డోరు, 2 డోర్లు ఉన్నాయి. నెక్స్ట్ బయట ప్లేస్ అంటే అది మన ఇష్టం అది. నెక్స్ట్ యువతలనేమో మెట్లు, మన పైకి ఎక్కడానికి, పైకి పోవడానికి మెట్లు. మెట్ల కిందనే మనకి బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ కూడా చిన్నగానే ఉన్నది. ఓకే, మనకి టోటల్గా ఇంద్రం మిల్లు అంటూ ఇలా ఉంటుందండి. మనకి సరిపోతుంది, ఒక ఫ్యామిలీ ఉండడానికి అయితే సరిపోతుంది. మొత్తం ఇలా ఉంటుందండి. బయట నుంచి చూస్తే ఇలాంటి ఇల్లు ఉంటుంది. మనం కట్టుకోవాలన్నా అయితే మన ప్లేస్లో వాళ్ళు కట్టేయాలన్నా ఇంతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంద్రం మిల్లు అంటూ అలా ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని గురించి ఒక ఫుల్ వీడియో చేశాను. మన ఛానల్కి వెళ్ళేసి ఆ వీడియో చూడండి. అప్లికేషన్ ఎలా చేయాలి, మన గ్రామ పంచాయతీలో ఎలా ఇవ్వాలి, ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనేది డీటెయిల్స్ అనేది మీకు ప్రతిదీ కూడా నేను చిన్న అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు అనేవి ఆ వీడియోస్ చూస్తే మీకంటూ ఈ వీడియోలో డౌట్స్ అనేది క్లారిఫై అయ్యింది. మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా రిప్లై ఇస్తాను, వీడియో చేస్తాను.